ప్రభువారు గొప్ప కార్యాలు చేస్తారండి. గొప్ప కార్యములు చేసేది 7 మెట్లు ధ్యానంలోనే. ఈరోజు నువ్వు ఆ 7 మెట్లు ధ్యానంలో ఉండు. 7 మెట్లు ధ్యానం అనగా ప్రభువు నీ సన్నిధికి వచ్చి నీ కార్యం చేస్తాడు. అందరం లేచి నిలబడదాం, కొంచెం లేచి నిలబడి కార్యం చేసుకుని మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. నిన్ను కొలిచేదా రావయ్యా మాయే సన్నా, నిన్ను కొలిచేదా రావయ్యా హృదయాదేవనమందు నిన్ను నిలుపి హృదయాదేవనమందు మోదమున భక్తి పుష్పములాచి భజించి పూజించి, భక్తి పుష్పములాచి భజించి పూజించి, నిన్ను కొలిచేదా రావయ్యా చెప్పుకొందును రావయ్యా కొందును రావయ్యా. అందరూ చేతులు చూడిద్దాం. ఎవరు అనాలోచనతో ఉండద్దు. 7 మెట్ల ధ్యానంలో వెళుతున్నాం. గొప్ప ధ్యానం ఇది. గొప్ప స్థితిలోకి వెళతాం మనం. ఒక్కసారి నువ్వు ఏ తలంపులను తీసుకురావద్దు. ఎక్కడ ఉండొద్దు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు. ఈ మెట్టు మనోనిదానం మెట్టు. 7 మెట్లు మనం చేయబోతున్నాం. 7 మెట్లు ధ్యానంలో నువ్వు పరిపూర్ణముగా నువ్వు ఆచరిస్తే ఈరోజు దేవుడు గొప్ప కార్యం చూస్తాం. కీడైనను మేలైనను ఏ తలంపు నీలోనే రానివ్వద్దు. నీ ఎదురుగా ప్రభు ఉన్నారని, నీ ఎదురుగానే ఆయన ప్రభు ఉన్నారని మనోనిదానముతో నువ్వు ఆయన వైపు చూడు. నీ తలంపు ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. ఒక్కసారి నీ కళ్ళును తెరవద్దు. ఒక అరగంట చేపును కళ్ళు తెరవద్దు. 7 మెట్లు ధ్యానములకు వెళుతున్నాం మనం. ఒక్కసారి ఆయన వైపు చూడు. దేవుడు నీ ఎదురుగానే ఉన్నారు. ఎక్కడ 2 ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్న తండ్రి అన్నిటినీ మరిచి ఆయన చూచెదము, మొర్ర పెడదము. కీడును మరిచి మేలును మరిచి సమస్తమును దేవుని మాత్రమే తలంచుకుందాం. దేవా మాట్లాడదాం అందరూని. దేవా నీకే స్తుతులు పరలోకములో అద్వితీయ దేవా తండ్రి, నీకనేకమైన స్తుతులు స్తోత్రములు. అయ్యా మోషే ప్రార్థన చేయనప్పుడు నీ పేరు అని అడిగినప్పుడు దేవా ఉన్నవాడును అని సెలవిచ్చి, దేవా తండ్రి నీకే స్తుతులు
స్తోత్రములు. దివ్య లక్ష్యములు మహాదేవ, అనేకమైన వందనములు, నమస్కారములు. శూన్యముల నుండి సమస్తమును కార్యములు సృష్టిని నీ మాట చెప్పున కలుగు చేసిన నీకే స్తుతులు దేవా. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అయినా యేసు ప్రభువా, నీకే వందనములు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవా, నీకు అనేక స్తుతులు, వందనములు. ఘనమైన దేవా, నీకే వందనములు, స్తుతులు. 7 మెట్లు ధ్యానములో మొదటి మెట్టు అద్వితీయ దేవా, మా ఎదురుగున్న దేవా, నీకు వందనములు. ఏ ఆలోచనకు వెళ్ళొద్దు, ప్రభువాన్ని చూడు. ఆయన నీ పక్షనే ఉన్నారు, మహిమగలగా ఉన్నారు. మొదటి మెట్టులో ఉన్న నీవు, నమస్కారం చేసిన నీవు రెండవ మెట్టులోకి వెళదాం. రెండవ మెట్టి పాపం ఒప్పుదల. రెండవ మెట్టు పాపం ఒప్పుదల. నీ కళ్ళు తెరవద్దు, ఒక్క నిమిషము నువ్వు కళ్ళు తెరవద్దు. పాపం ఒప్పుదలకి వెళ్తున్నాం. నమస్కారం చేసిన మనము యేసుక్రీస్తు యొక్క సిలువని జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు సిలువని జ్ఞాపకం చేసుకో. అక్కడ కొత్త కొండ మీద 3 రేకుల మధ్యన వేలాడుతున్న యేసును జ్ఞాపకం చేసుకో. నువ్వు అనాలోచనతో ఉండొద్దు. నువ్వు యేసు సిలువ కింద ఉన్నావు, నీ పైన వేస్తున్నారు. నీ అపరాధముల నిమిత్తము, నీ పాపము నిమిత్తము బలియాగం అవ్వటానికి యేసు 3 సిలువల మధ్యన వేలాడుచు ఉన్నారు. నువ్వు దాన్నే చూడాలి. నువ్వు పాపములు ఒప్పుకోవాలి. ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నాం. ఏ భేదము లేదు. ఈరోజు పాపములు ఒప్పుకుంటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నారు. ప్రభువా, నీ సిలువ నీడలో ఉన్న నన్ను, నీ సిలువ కింద ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థన చేసుకో. నీకును ఆయనకి మధ్యనున్నది పాపం అడ్డుగా ఉన్నది. ఈరోజు పాపపు మెట్టులో నీ పాపము తొలగించుకో. ఏంటి పాపము? నేను ఏం చేశానని పాపం అని ఒప్పుకోవాలి నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ జన్మములోనే పాపం ఉంది. నీతిమంతుడు ఒక్కడు లేడు. నీ నీతి మురికిగుడ్డ వలె ఉన్నది. అయ్యా, నా పాపంలో వచ్చిన, నా జన్మముతో వచ్చిన పాపం కొట్టివేయండి. అయ్యా, నేను కోపపడుతున్నానమ్మో, నా వల్ల ఇతర వాళ్ళని ప్రేమించలేకపోతున్నానమ్మో, ఇది పాపమే. నా పాపం క్షమించవనైనా అని జాలితో అడుగు. జాలితో అడుగు. ఆయన పాదాలు పట్టుకుని అడుగు. ఆయన పాదాలు నీ చేతికి అందుతున్నాయి. ఎందుకంటే నీ పైనే సిలువ వేలాడుతున్నది. నీ దగ్గరే ఉంది. వస్త్రహీనుడు చేసుకుని యేసయ్య భూమికి పైన ఆకాశము కింద వేలాడుచు ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు! స్వరూపైనను సొగసైన లేక ఆ ఎండలో గాయములతో వేలాడుచు ఉన్నారు. నీ గాయము కట్టడానికే నువ్వు ఒక ఆశతో వచ్చో, ఒక కావాలను వచ్చో. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే ఆయన ఇచ్చే ముందు నీ పాపము అడ్డుగా ఉంది, నీ అపరాధం అడ్డుగా ఉంది. ఒప్పుకో, ఆయన దగ్గర ఒప్పుకో. నువ్వు మాట్లాడు, నువ్వు నోరు తెరవాలి, నువ్వు నోటుతో అడగాలి. అయ్యా, ఈ పాపని క్షమించమనైనా, నా అపరాధం క్షమించి తండ్రి. ఈ సిలువ
నా కొరకేనైనా నా కోసము నాయనా సిలువలో మరణించాకి తండ్రి, నా పాపము తీసివేయడానికి నాయనా అని అడుగు. రోజు నీ పాపం తీసివేస్తున్నాడు దేవుడు. అడగాలి, నోరుతో అడగాలి. అయ్యా నీకు అందరము తండ్రి అని చేర్చుకో. నువ్వు యేసు కింద, సిలువ కింద ఉన్నావు. యేసుని అడుగు, యేసు క్రీస్తు వారిని అడుగు. యేసు రక్తంతో ప్రతి పాపమును పవిత్ర చేయనని మొదటి యోహాను గ్రంథం 1:7 రాసినట్లు దైవ సన్నిధిలో పశ్చాత్తాపముతో ఒప్పుకో. పొడి పొడి ప్రార్థన కాదు, నీ హృదయాంతంలో రావాలి. నీ కార్యం అవ్వాలంటే నీలో పశ్చాత్తాపం ఉండాలి. నీలో పశ్చాత్తాపం లేకపోతే నీ కార్యం అవ్వదు. ఎటువంటి కార్యమైనా చేసేస్తాడు దేవుడు. అయితే నువ్వు పశ్చాత్తాపంతో ఆయన రక్తంతో కడుకో. నేను ఘోరమైన పాపిని నాయనా అని ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకో. గొలగొత్త కొండ పైన ఆయన ఉన్నారు. ఆ కొండ దగ్గర నీవే ఉన్నావు. నీ కొరకే వధించబడిన యేసుక్రీస్తు వారిపై చూద్దాం. అందరి పాపములు తీసివేయడానికి నీతిమంతుడు గాయపడుతున్నాడు, నీ గాయము తీసివేయడానికి. యేసు శిలువ కార్యమును జ్ఞాపకం చేసుకో అని దేవుడు చూస్తున్నాడు. నీ పాపమును చూసి దేవుడు అసహించుకోస్తుంది, కానీ అట్లు చేయక నేను క్షమించి నీ పాపం అవకాశం ఇచ్చున్నారు ప్రభువారు. కళ్ళు తెరవద్దు, ఎవరు కూడా చేతులు జోడించాలి, ఆయన నమస్కారం చేయాలి. గొప్ప కార్యము చేస్తున్నారు ప్రభువారు. పాపం ఒప్పుకుంటున్నావు, ఆయనకి నీకు అడ్డం తీసేసుకుంటున్నావు. నీ కార్యము జరగబోతుంది. ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన నేను కడిగి వేస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడిగి వేస్తున్నాడు. ఆయన రక్తము బారులై మారుచు ఉన్నది. నీ శిరస్సు మీద నుంచి ఆ రక్తం పోషిస్తూ ఉన్నాడు ప్రభువారు. ఒక్కసారి పాపం ఒప్పుకో. పరిశుద్ధుడా, పాపం ఎరిగిన దేవా, పరలోకం దిగి వచ్చిన దేవా, మా కోసము రక్తము కాచుచున్న దేవా, నీకు వందనములు తండ్రి. నీ స్తోత్రం అన్నైనాని మన పాపంలో పొందాం. ఒకసారి ప్రార్థన చేసుకో. నువ్వే అడుగు, నా పాపం కడుగు. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు, వాసతోను సోదరా, యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు, 2 నిమిషాలు. వాసతోను సోదరా, మన దోషము నెడబాపు, ఈ సంతాప వాసంబు చేసోదరా. అందరూ 38 సంవత్సరం నుంచి ఆ బెతస్త కోనేరు దగ్గర ఒక పాపి రోగై ఎదురు చూస్తున్నప్పుడు యేసయ్య ఆ రోగి దగ్గరికి వచ్చాడు. ఈరోజు అనేక సంవత్సరం నుంచి నీవు ఎదురు చూస్తున్న కార్యము కొరకు ప్రభువాని దగ్గర దిగి వచ్చి చూస్తున్నాను.
ఆయన గాయమనస్తముతో ఈరోజు నిన్ను ముడుస్తూ ఉన్నారు. పాపం ఒప్పుకొని నిన్ను కడిగి వేసిన యేసయ్య నీకు కార్యము చేయడానికి పరలోకం నుంచి దిగి వచ్చారు. 38 సంవత్సరం చెప్పాడు ఉన్న రోగి దగ్గరికి దిగి వచ్చినట్లు నీ దగ్గరికి దిగి వచ్చారు. నిన్ను స్వస్థపరచడానికి, నీకు కార్యము చేయటానికి ప్రభువారు వచ్చారు. ఆయన దగ్గరే ఉన్నావు నువ్వు. నా కొరకు వచ్చి వేసి ఉన్న దేవా అని చెప్పాలి. నా కొరకు వచ్చి వేసిన దేవా తండ్రి నీకే వందనములు. దేవా వందనములు. దేవా నా ముందుకు వచ్చి ఉన్నారు. నాయనా నీకే స్తుతులు. పాపము ఎరగని పావన మూర్తి నీకే స్తుతులు, నీకే స్తోత్రులు, నీకే వందనములు. నీ అమూల్యమైన రక్తమును బట్టి నీకే స్తుతులు, వందనములు. యేసయ్యా వందనములు. మా ఎదురుగా ఉండి నీ గాయమైన హస్తముతో నా యొక్క బలహీనతను తీసివేస్తున్న దేవా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయనా నీకే వందనము తండ్రి. నా పాపములు కడిగివేసి నన్ను పరిశుద్ధుడిగా మార్చిన దేవా నీకే వందనములు, స్తోత్రములు. దేవా నీకే వందనములు, నమస్కారములు. పరలోకపు దేవా నీ కుమారుని అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువా నీ అమూల్యమ రక్తముతో మా పాపములను కడిగివేసి గొప్ప కృపను ఇచ్చివేసిన తండ్రి నీకే స్తుతులు. హృదయాన్ని శుద్ధిని చేసి అనుగ్రహించిన పరలోక దేవా నీకే స్తుతులు. యేసు రక్తమును బట్టి, నీ వాక్యమును బట్టి, పరిశుద్ధులను బట్టి ఇట్టి కార్యములు చేస్తున్న దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. దేవా నేను పాతాళానికి వెళ్ళవలసిన నన్ను నీ కృపతో అగ్నిగుండములకు వెళుతున్న నన్ను నీ ప్రేమతో నా పాపములు పుట్టివేసి నన్ను పరిశుద్ధుడిగా మార్చిన దేవా నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. వందనములు నాయనా. నేడు దేవుడు నిన్ను చూడవచ్చిన నాడు మేలు దేవుడు నిన్ను చూడవచ్చిన నాడు మేలుకో నరుడా మేలుకో. నేడు రక్షణ తెచ్చి నాడు నీకోసమై నేడు దేవుడు నిన్ను నేడు దేవుడు నిన్ను
మేలుకో. ఇదిగో నేడు రక్షణ తెచ్చినాడు నీ కోసమై మేలుకో నరుడా మేలుకో. అలాగనే కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మహిమ పోతుంది. పరిశుద్ధులు ఉండరు నీ పక్కన, పరిశుద్ధాత్మ ఉండడు. మొదటి పెట్టిలో నమస్కారం చేసి మనోనిదానముతో ఉన్న నిన్ను పాపము మెట్టిలోకి వచ్చి పాపములు ఒప్పుకున్నావు. పరిశుద్ధమైన రక్తముతో నీ ప్రతి పాపముని కడిగి వేశాడు దేవుడు. ప్రతి పాపము కడిగి వేసి దేవుడు నీ సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు మూడో మెట్టు తీర్మానం మెట్టు. పాపం ఒప్పుకున్న నువ్వు తీర్మానం చేసుకోవాలి. పాపం కడిగి వేశాడు కదా ప్రభువారు. ఇప్పుడు నీ తీర్మానం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువారు. దేవుడి తీర్మానం కోసం ఎదురు చూస్తున్నాడు. నాతో చెప్పండి, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగి ఉన్న పాపమునకు లోకమునకు చీకటి కార్యమునకు పాపమనబడే భయంకరమైన పాపమునకు నేను దూరముగా జీవిస్తానని తండ్రి నా తీర్మానము. అందరూ పలకాలి తీర్మానం. వాక్యమనే వెలుగు బలముగా నేను నడుస్తాను. అయ్యా జీవిస్తాను తండ్రి. ఈ దినమున నా తీర్మానము తండ్రి మా కలిగి ఉన్న ఉపదేశముల తలంపుల నెరవేర్చబడినట్లు జాగ్రత్త, విశ్వాసము కలిగి, భయము కలిగి దేవా నేను నడుస్తాను. దేవా నేను జీవిస్తాను తండ్రి. ఇది నా తీర్మానము. వందనములు, స్తోత్రములు, స్తుతులు. దేవా మాలో ఉంచిన వెలుగును జాగ్రత్తగా కలిగి జీవిస్తాను తండ్రి. ఇది నా తీర్మానం తండ్రి. వందనములు, నమస్కారములు, స్తోత్రములు అని తీర్మానము నా చేసుకుంటున్నాం ప్రభువా. ఇది నా తీర్మానం. కుతువా నాకుండా నాకేమి కుతువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు. నా ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా. అలాగనే అందరం కూడా తీర్మానం పెట్టులో ఉన్నాం. మనం ఈరోజు తీర్మానం చేసుకో. ప్రతి ఒక్కరు నోటితో తెరవాలి. నీ మాటలు ఆలకిస్తున్నారు. ఈ తీర్మానం ఏమిటి? అయ్యా నా కోపం ఉంది. ఈరోజు నా కోపము కడిగేస్తావు తండ్రి. ఇది నా తీర్మానము. నేను కోపపడిన ప్రభువా. నాలో అసూయ ఉందామో నన్ను కడిగి వేస్తావు. నీ పాపములు ఒప్పుకుంటే
నా సూర్యుని కడిగేసో తండ్రి. నా తీర్మానం నాలో సూర్యు తీసేయండి. సూర్యుని కలిగి ఇగో నాయన ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాం ప్రభువా అని ఈరోజు తీర్మానం చేసుకో. ఈరోజు నీ తీర్మానం ఎదురు చూస్తున్నా. గొప్ప తీర్మానం చేసుకుని నీవు 4వ మెట్టు సమర్పణ మెట్టు నువ్వు సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకోవాలి. ఆయన చిత్తానికి సమర్పణ. తీర్మానం చేసుకుని నీవు సమర్పణ చేసుకుందాం. ఈ నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టమే జరిగించని సమర్పణ చేసుకుందాం అనాలి. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. ఇది నా సమర్పణ. అయ్యా నాకు ఏది కావాలో నీకు తెలుసు తండ్రి. నాకు ఏది ఇవ్వాలో నీ ఇష్టం ప్రభువా. ఇది నా సమర్పణ. సమర్పణ శక్తి చేసుకుందాం. దైవ కార్యములకు మీ కుటుంబంలో మీ జీవితంలో అధ్యక్షుడికి పట్టుదలతో విశ్వాసంతో చేసుకుందాం సమర్పణ. దైవ చిత్తానికి సమర్పణ. మన శరీరాన్ని, మన ఆత్మని, మన ప్రాణాన్ని దేవునికి సమర్పించుకుందాం. అనుకుందాం, దేవా అయ్యా సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి. నా శరీరాన్ని, నా ఆత్మను, నా ప్రాణమును దేవా నీకే సమర్పణ. యేసు నామములో సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి. దేవుని కార్యములకి సమర్పణ. అయా నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ నీకే సమర్పణ. జీవించున్నవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడని వాక్యమును బట్టి తండ్రి నీ వాక్యము నాలో ఉండినట్లు నా జీవితము నీకే సమర్పణ. దేవా దేవదూతలు మాకిచ్చినారు, పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు, నీ ఆత్మ మాకిచ్చినారు, మీకు ప్రియకుమారుని మాకిచ్చి ఉన్నారు. త్రియేకమైన దేవా నీకు అనేకమైన స్తోత్రములు. ఘనమైన మహిమ గల దేవా నీకు వందనములు. ఇదిగో తండ్రి, ఈ బైబిల్ మిషన్ ప్రార్థనశాల నీకు సమర్పణ. నీ ఇష్టము ప్రభువా. నీ కార్యములకై, నీ మహిమకై సమర్పణ. రంగంపేట ఈ గ్రామము, ఈ చుట్టూ ఉన్న ఇల్లులు, ప్రజలు నీకు సమర్పణ. నీ చిత్తానికై సమర్పిస్తున్నాం తండ్రి. నీ కార్యములకై అయ్యా సమర్పణ. అయ్యా రంగంపేట మండలం అంతా నీ చిత్తములకే నీకే సమర్పణ. భయంకరమైన వ్యాధుల నుండి తండ్రి నీ ఇష్టమునకు సమర్పణ. దేవా తండ్రి నీ చిత్తముకే సమర్పణ. యేసు నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఎంతమంది రక్షణకు రావాలో అయా నీ సమర్పణ, నీకే సమర్పణ తండ్రి. వారందరినీ నీకు సమర్పిస్తున్న ప్రభువా. నీకే వందనములు, స్తోత్రములు. సమర్పణ మెట్టులో ఉన్న నీవు 5వ మెట్టు దైవ లక్ష్మణ స్తుతి మెట్టు. ఇది స్తుతి మెట్టు, ఇది స్తుతి మెట్టు. స్తుతులు చెప్పుదాం. ఎందుకంటే నీ పాపము కడిగి వేసిన దేవుడు, నీ తీర్మానాన్ని అంగీకరించిన దేవుడు, నువ్వు సమర్పించుకున్న ఆ యొక్క స్థితిని బట్టి నీ సమర్పణ అంగీకరించిన దేవుడు
దైవల స్తుతి మెట్టులోకి వెళ్దాం. ప్రేమా స్వరూపి అయిన దేవా, సర్వాధికారి తండ్రి, నీకే స్తుతులు. మహిమగల పరలోక దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తిగల దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. దేవా, సమీపింపరాని తేజస్సులో అమరత్వములో ఉన్న దేవా, నీకే స్తుతులు, నీకే వందనములు. ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన ప్రభువా, దేవా, నీకే స్తోత్రములు. నాయనా, వెలుగై ఉన్న దేవా, నీకే స్తుతులు. అయ్యా, నీకే వందనములు. సమస్తము సృష్టికర్త అయిన దేవా, నీకే వందనములు. తెత్తుముల దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. మమ్మను కలుగు చేసిన దేవా, నీకే వందనములు. మా పాపములు తీసివేసిన దేవా, నీకే వందనములు. మా తీర్మానాలను అంగీకరించిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. అయా, మా సమర్పణను అంగీకరించిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు. ప్రతి పాపమును యేసు రక్తములో కడిగి వేసిన దేవా, నీకే వందనములు. తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. నైనా, నీకు వందనములు నాయనా. గత సంవత్సరము చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మా కుటుంబములో చేయు కార్యములను బట్టి నీకే స్తుతులు. అందరూ చెప్తాం, గత సంవత్సరము చేసిన కార్యములను బట్టి నీకే స్తుతులు. కరోనా నుంచి మమ్మల్ని కాపాడి 2022 సంవత్సరములో మమ్మలను సజీవంగా నిలబెట్టి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు. నాయనా, మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ నాయనా రక్షణ కంచి వేసి మమ్మల్ని కాపాడుచున్న దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు. నాయనా, 5వ మెట్టులో ఉన్న నీవు 6వ మెట్టులోకి వెళుతున్నావు. ఈ మెట్టు ప్రార్థనా మెట్టు. ఈ మెట్టు ప్రార్థనా మెట్టు. దేవుడు యేసు నామములో ప్రార్థన చేసిన వారికి బలమైన కార్యము చేసి జరిగిస్తున్న దేవుడు. ఈ మెట్టులో దేవుడు గొప్ప కార్యం చేస్తారట. ఈ ప్రార్థన మెట్టులో బలమైన కార్యం నువ్వు పొందుకుంటావు. యేసు నామంలో ప్రార్థన చేస్తున్న వారందరికీ బలమైన కార్యం జరుగుతున్నావని అడుగుదాం. తండ్రిని ఒకరిని దీవించమని అడుగుతున్నా. నువ్వు ప్రార్థన చేసుకో. ఈ ప్రార్థన నీకే. ఈ ప్రార్థన మెట్టులో మోకరించవచ్చు, లేచి నిలబడవచ్చు, లేదు చేతులు జోడించి ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు తగ్గించుకున్నట్టు,
ప్రార్థన చేసుకుందాం. మోకరిందాం. మోకరించిన వారు మోకరిందాం. కుర్చీ చేపన్న మోకరిందాం. 10 నిమిషంలోనే మోకరిందాం. మోకరించడం ఎంతో గొప్పదనం. ఫలింపలేని చెట్టు, అంజూరపు చెట్టు చూసి దేవుడికి ఎంతో వేదన. నువ్వు ఫలించాలి, నువ్వు జీవించాలి. దేవుని కృపని చూపిస్తారు. దేవుడు దేవా నీ కృప చూపించండి. మనం ప్రార్థన చేసుకుందాం. నీ కృపను చూపించు తండ్రి అన్నాం. నీ కృప చూపించు తండ్రి. నీ రెండో రాకను సిద్ధము చేయండి తండ్రి. కృప చూపించినట్లు అంతము లేని రాజ్యానికి నన్ను స్థిరపరచండి అని ఆసక్తితో ప్రార్థన చేసుకుందాం. ఆసక్తితో మనం అడుగుదాం. ఆత్మ జీవితానికి మనం అడుగుదాం. ఆత్మ జీవించడం కొరకు మనం అడుగుదాం. ఇప్పుడు నీ శరీరము బలహీనత కొరకు అడుగుదాం. ప్రభు అన్నారు కదా, మొదట నా రాజ్యాన్ని నా నీతిని ఎదుగు అన్నారు. ఇప్పుడు ప్రభుని అడుగుతున్నాం, అయ్యా నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకోవా, అయ్యా నీ నీతిని బట్టి నన్ను బతకనివ్వా అని ప్రభుని అడుగుదాం. అయ్యా అయ్యా పరలోకపు తండ్రి, నీ రాజ్యము నాయన నువ్వు త్వరగా రాబోతున్నా ప్రభువా, నీ రెండో రాకడ నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి పరిశుద్ధుడిగా మార్చండి అయ్యా. నీ రాకడ ఎంతబడే భాగ్యం కలిగిందండి అని కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. అలాగనే ఇప్పుడు నీ శరీర బలహీనత కొరకు ప్రార్థన చేసుకో. నీకు ఏ బలహీనత ఉందో నీ బలహీనతను బట్టి ప్రార్థన చేసుకో. నీ ఏదైనా పర్వాలేదు, నువ్వు చెప్పాలని మాటలు దేవుడితో చెప్పు. నువ్వు హృదయాంతంతో అడుగు. నీకు ఏ ప్రాబ్లమో నీ శరీరంలో బలహీనత కొరకు ప్రార్థన చేసుకో. నీ కుటుంబ అవసరం కొరకు ప్రార్థన చేసుకో. అడుగుడి, దేవుడు నీకు ఇవ్వబడినట్టుగా అడగండి. దేవుని ప్రార్థన చేద్దాం. యేసు నామములో ప్రార్థన చేద్దాం. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుని కార్యాలు చూస్తారు. దేవునికి స్తోత్రములు. సందేశింపకు, అవిశ్వాసం లేకుండా అడుగు, భక్తితో అడుగు, ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. యేసు నామమును వేడుకుందాం. అడగాలి. నీ బలహీనత వేడి అడుగు. అయ్యా నా బలహీనత తండ్రి, ఇదిగో నా బలహీనత, అయ్యా నా బలహీనత తీస్తూ తండ్రి. ఈ యొక్క ప్రార్థన మెట్టులో అడుగు అన్నారు తండ్రి. నేను అడుగుచున్నా ప్రభువా, గొప్ప కార్యం చేయండి తండ్రి అని అడుగు. ప్రతి పాపమును కొట్టివేసిన దేవుడు, నీ అడ్డుని తొలగించిన దేవుడు నీ మాటలు ఆలకిస్తున్నాడు. ఆయన చెవి వింటున్నారు. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. అత్యాసక్తితో ప్రార్థించే. అయ్యా ఈ బలహీనత తీసివేండి తండ్రి. యేసు నామములోనైనా ఈ బలహీనత తీసివేండి నాయన. ఈ గర్భఫలానికి అడ్డున్న ఆ కంతులు తీసివేండి తండ్రి. అయ్యా ఆ పీడిస్తున్నైనా ఆయన రెగ్గురులు కలిగించండి తండ్రి. చేసుకో, ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ చేయి బలహీనత తీసివేండి అయ్యా. ఈ కాలు బలహీనత తీసివేండి అయ్యా. ప్రార్థన చేసుకో. అత్యాసక్తి ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈ ప్రార్థన మెట్టులోనే గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు. గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నీ ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుని పేరే ప్రార్థన ఆలకించేవాడని నీ కన్నీళ్లతో ప్రార్థన చేసుకో. నీకు సమీపంగానే ఉన్నారు ప్రభువారు. నీ గాయమును ముడుతున్నారు ప్రభువారు. నిన్ను స్వస్థపరుచడానికి నీ ప్రార్థన ఆలకించి ఆయన నీ దగ్గరికి వచ్చారు. ఎక్కడ నీ నొప్పి, నీ ప్రాబ్లము ఆయన చెయ్యి పెడుతూ ఉంటారు. ఆయన చెయ్యి తాగుతూ ఉంటుంది. నిన్ను ఒక గాలిలాగా తాగుతూ ఉంటుంది. ఒక చల్లటి గాలిలా నిన్ను వీస్తూ ఉంది. ప్రభువారిని దర్శిస్తూ ఉన్నారు. అనాలోచనతో ఉండద్దు. అత్యాసక్తితో ప్రార్థించే. 2 కన్నీళ్ళు చుక్క నీళ్లు ఆయన పాదాల దగ్గర పెట్టు. ఈ బలహీన బలపరచండి అయ్యా. ఈ బలహీన బలపరచండి తండ్రి. యేసు నామములో నా బలహీనత తీసివేయండి.
యేసు నామములో నాలో ఉన్న లోపము తీసివేయండి తండ్రి. నీకు స్తోత్రమునైనా, నీకు స్తుతులు తండ్రి. నాలో ఉన్న బలహీన తీసివేయండి. చేసుకో. ఎవరు మట్టి వారు ప్రార్థన చేసుకో, భక్తితో ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసం యేసు నామములో ప్రార్థన చేసుకోవాలి. ఏ ఒక్కరో అసాధ్యపరచకూడదు. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన సమస్తము సాధ్యమే. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో వేడుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నావు నువ్వు, ఆయన చెంత ఉన్నావు. నువ్వు ఎక్కడో లేవు, ఆయన దగ్గరే ఉన్నావు. ఆయన దగ్గర ఉన్నప్పుడు అడగాలి, అయ్యా అయ్యా నీకు అందరం తండ్రి, నీ పాదాల నమస్కారం ప్రభువా, నా కార్యం చేయవా, నీ సాక్షిగా నిలబడతాను తండ్రి, నేను మహిమపరుస్తాను అయ్యా, నీ కార్యం వరకే అనేక మంది మధ్యలో ఉండి నీ సాక్ష్యం చెప్తాను ప్రభువా, నా కార్యం చేయండి తండ్రి అని ప్రార్థన చేసుకో. అయ్యా అయ్యా నీకు అందరం తండ్రి, నేను మహిమపరిచే నా పట్ల నా కార్యం చేయండి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన. ప్రభుత్వం ఆయన చెవులు మన ప్రార్థన ఆలకిస్తున్నాయి, మన ప్రార్థన ఆలకిస్తున్నాయి. బలముగా వేడుకుందాం, యేసు నామములో అడుగుతాం. నీవే అని నమ్మిక తండ్రి, నీవే అని నమ్మిక. అయ్యా నీవే అని నమ్మొచ్చాను తండ్రి, నువ్వే నాకు నమ్మిక. ఎవరెవరో ఏదో చెప్పారు, అక్కడక్కడికి వెళ్ళమన్నారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఈ ఊరెళ్ళు, ఆ ఊరెళ్ళు అని అన్నారు తండ్రి. అయినా తండ్రి నీవే అని నమ్మికను వచ్చాను తండ్రి, నీవే అని రంగంపేట వచ్చాను ప్రభా, నీవే అని ప్రార్థనశాలకు వచ్చాను తండ్రి. అయ్యా నీవే నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక, నీవే మార్గము. చేసుకోవాలి, నీ పట్టుదల చేసుకోవాలి. నీవే జీవము, నీవే ధన్యంబు, నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. నా యందు వచ్చిన వారిని ఎంత మాత్రం తోసివేయన దేవుడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు, నేను తోసివేసే దేవుడు కాదు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. అయ్యా నా లోపం తీసివేయని ప్రార్థన చేసుకో. నన్ను చూసివేకి తండ్రి, నీ దగ్గరికి వచ్చాను అయ్యా, నువ్వే నమ్మకం వచ్చాను తండ్రి, నువ్వు నా కార్యం చేస్తామని వచ్చాను ప్రభా. అయ్యా నమ్మటం నీవులైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నా ప్రభు. నేను నమ్మొచ్చాను తండ్రి, నా ప్రతి కార్యము చేస్తామని నమ్మొచ్చాను ప్రభా. నా కార్యం చేయవా తండ్రి. యేసుదేవా ప్రార్థన చేసుకుందాం. నీ బలమైన కార్యం చేసించున్న జరిగించిన తండ్రి అని దేవుని అడుగుతాం. ఒక్కొక్కరిని దీవించిన అయినా అయా, నీ బలమైన కార్యం చేసిన అయినా ఒక్కొక్కరిని దీవించండి. నీ హస్తముతో అయా వారిని ముట్టండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఎవరైతే ఏ సమస్యలు వచ్చి ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో తండ్రి, సమస్తము దేవా
నీకే కృప, నీకే వందనములు దేవా. నీ కృపను పెంచండి, నీ కార్యము చేయండి. సంతానము లేని వారికి ఎందరో ఉన్నారో దేవా, వారందరినీ కనికరించండి. సంతాన ఆశీర్వాదం కలిగించండి, అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే నిరుద్యోగులతో ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వారికి ఉద్యోగం కలిగించండి అయ్యా. అయ్యా, ఎందరైతేనైనా పక్షవాతంతో బాధపడుతున్నారో తండ్రి, పక్షవాతము తీసివేసి నాయన బలం ఇవ్వండి తండ్రి. అయ్యా, నీకు వందనములు. ఎందరైతే దీర్ఘకాల వ్యాధులతో ఉంటున్నారో ప్రభా, ఆ వ్యాధిని తీసివేయండి. ఆ థైరాయిడ్ తీసివేయండి అయ్యా. ఆ షుగర్ వ్యాధిని తీసివేయండి. ఆ బీపీని తీసివేయండి అయ్యా. నీకు స్తోత్రమనైనా. మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి అని వాగ్దానం చేసావయ్యా. నాయన ఎన్నడూ మందులు లేకుండా వారు స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. దేవా, నీకే వందనములయ్యా. ఎవరైతే చెప్పుకోలేని సమస్యతో ఉన్నారో వారిని సమస్యలను తీర్చివేయండి తండ్రి. దేవా, నీకే వందనములు. దేవా, నీకే స్తుతులు. కృపగలిగిన దేవా, నీ శక్తిని చూపండి. దయ్యములతో, దురాత్మలతో శోధింపబడుతున్న వారందరినీ అయా నీ సన్నిధిలో ఎంతమంది ఉన్నారో అయా, మందు తాగుడు అయా, తాగుడికి కట్టుబడి ఉన్నారో, ఎంతమంది భక్తులు బానిసలుగా ఉన్నారో తండ్రి, వారందరినీ కనికరించండి. చీకటి శక్తుల నుండి అయా యేసు నామమున వెళ్ళగొట్టండి. వారిని నీ బలమైన హస్తముతో ముట్టండి తండ్రి. బలమైన వారిగా చేయండి తండ్రి. నీకు స్తోత్రములు. గుండె బలహీనతగా ఉన్న వారిని అయా, క్యాన్సర్ వ్యాధితో ఉన్న వారిని అయా, ఊపిరితిత్తుల బలహీనత ఉన్న వారిని, పక్షవాతముతో బాధపడుతున్న వారిని ఒక్కొక్కరి మీద నేను కనికరం చూపించను తండ్రి. నీ బలమైన హస్తముతో వారిని ముట్టండి, వారి మీద ఉంచండి దేవా. స్వస్థతపరచండి దేవా, బలపరచండి అయా. నీకే వందనములు, నీకే స్తుతులు తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. స్వస్థపరిపోనని మీరేనన్నా ప్రభా, మీరు స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రము నాయన. నీకే ప్రణతులు, స్తుతులు, స్తోత్రము నాయన. యేసయ్యా, స్వస్థపరిచిన దేవా నీకు వందనము నాయన. పరలోకమున్న దేవా నీకే స్తుతులు, స్తోత్రము నాయన. నీకే వందనములు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రం ప్రభా. ఆయన ఇప్పటి వరకు జరిగిన 6 మెట్లు తండ్రి, 6వ మెట్లు ప్రార్థన పెట్టావు ప్రభా. మేము ప్రార్థించేస్తున్నాం తండ్రి. ఎందరైతే నైనా నీ నామమున వచ్చారో అయ్యా, నీవే అని నమ్మకంతో వచ్చారో నైనా, వారికి బలమైన కార్యం చేయండి, గొప్ప కార్యము చేయండి అయ్యా. నీకు స్తోత్రములు. బలమైన కార్యము చేసిన అయినా స్వస్థపరచండి అయ్యా. స్తోత్రములు. ఎవరైనా రక్షణకర్తగా వచ్చిన దేవా నీకు వందనములు. తండ్రిగా వచ్చిన దేవా నీకు వందనములు. పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చుతున్న దేవా నీకు ప్రతి కార్యము చేతి సమర్పణ. ప్రతి బిడ్డను అయినా స్వస్థపరచండి, సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. నీకు ప్రార్థనశాలకు వచ్చారు అయ్యా, గొప్ప కార్యం చేశారని అయ్యా, వారి వీధిలో వారి బంధువులతో చెప్పుకునే భాగ్యం తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. ఎంతమంది రావాల్సి ఉన్నారు తండ్రి, ఈరోజు రాలేకపోయారయ్యా. ఈ కరోనా విషయంలోనైనా భయపడుతున్నారు తండ్రి. అయ్యా, భయపడుతుంది, ధైర్యము తెచ్చుకుని అని సెలవిచ్చావు తండ్రి. వారినైనా ధైర్యము కలిగించి నీ సన్నిధానం నడిపించుకుంటాయా. నీకు స్తోత్రము తండ్రి. ప్రతి శనివారం బలమైన కార్యము చేయండి అయ్యా. 7 మెట్లు ధ్యానము ప్రభా, గొప్ప కార్యము చేసినట్లుగానైనా అయ్యా చేయండి తండ్రి. స్తోత్రములు అయ్యా. వచ్చిన వారందరూ దీవించి అయ్యా స్వస్థతపరిచి సంతోషపరచండి అయ్యి. నీ స్తోత్రములు. సాక్షిగా నిలబెట్టుకోని మీరు మా మధ్యకు వచ్చి మమ్మల్ని స్వస్థపరిచి నైనా మన బలపరుచుతున్న యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 6 మెట్టులు చేస్తున్నావు, 7వ మెట్టు కనిపెట్టు మెట్టు. నీవు లేచి నిలబడి చేతులు జోడించి
నీ శిరస్సు పైకి వెత్తి యేసు వైపు చూద్దాం, ఆయన వైపే చూద్దాం. ఎవరు కూడా మాట్లాడొద్దు. ఇది ప్రార్థన మెట్టు కాదు, కత్తి పెట్టుట మెట్టు, ఏడో మెట్టు. మౌనంగా ఉందాం. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దేవా నాకు కనబడము, దేవా నాకు మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. ఎవరు మాట్లాడద్దు. ఈరోజు దేవుడు నీకు దర్శనమిస్తారు. ఆయన కనబడతారు మహిమగా, వెలుగుగా, పెద్ద దూతలాగా ఆయన కనబడతారు. మౌనంగా కనబెట్టు, చేతులు చూపించి మౌనంగా, ఎవరు మాట్లాడద్దు.
మహోన్నతుడానికి వందనం స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతా ఏడుమెట్లు ధ్యానంలో ప్రభావ మీరు మా మనుషులకు వచ్చిందండి. ప్రతి బిడ్డని ముక్తి స్వచ్ఛపరిచిన దేవునికి వందనం. ఏడో మెట్లో ప్రభావ నువ్వు దర్శించవు తండ్రి, కనపడవనైనా వందనం. నాయన కార్యక్రమం ముగించి ఉన్నాం తండ్రి, నువ్వు చూపించి సహాయం చేయండి అయ్యా. ప్రారంభం నుంచి ముగింపు ప్రార్థన వరకు నైనా నీ కాపుదల మాకు నిర్మించావు తండ్రి. మీరు మీ పరిశుద్ధులు మా మధ్యలో ఉన్నారని స్తోత్రం తండ్రి. అయ్యా బిడ్డల కొరకునైనా ఆశీర్వాద భోజనం ఏర్పాటు చేస్తాం అయ్యా. మీరు ఇచ్చిన నాయన ఆ యొక్క బియ్యముతో, మీరు ఇచ్చిన కానుకలు బియ్యముతో ప్రభువా ఆ యొక్క ఆహారం సిద్ధం చేసావు తండ్రి. ఇది ఆశీర్వాద భోజనంగా మార్చుతున్నది అవన్నీ కొందరు ఎవరైతేనైనా ఆహారం తింటూ ఉన్నారు తండ్రి. ప్రతి కార్యం చేయండి అయ్యా. ప్రతి బలహీనతనైనా తీసివేయండి నీ స్తోత్రములు. ఆహారం మన్నాగా మార్చావు తండ్రి. అయ్యా మన్నా తిన్నవారినైనా ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు అయ్యా. అయ్యా బట్టలు చిరిగిపోలేదు, చెప్పులు అరగలేదు తండ్రి. అటువంటి కార్యం పట్టబడి చేయండి తండ్రి. ఆశీర్వాద భోజనం తండ్రి, ఆశీర్వాద సాంబారు ప్రభా మీరు ఏర్పరిచిన ఈ విందు అయా ఆ బిడ్డలు తీర్చుతుండగా అయా కార్యం చేయండి, గొప్ప కార్యం చేయండి. ఆశీర్వాద భోజనంతో నా గొప్ప కార్యం చేశాడు దేవుడు అని గొప్ప అయా సాక్షిగా నిలబెట్టుకోండి. ఆయన స్తోత్రంలో చేసుకున్న ప్రార్థనలు, చేసుకున్న విన్నపములనైనా మీరు అంగీకరించారు తండ్రి. మీరు కార్యం చేయండి అయ్యా. రాబోయే కాలంలోనైనా విస్తార జనాన్ని తీసుకొచ్చుతున్న దేవునికి వందనములు అయ్యా. వారం ప్రతి రోజునైనా మీ సువార్త చూసుకుంటూ తండ్రి ఆయా గ్రామాలు ఎందరైతే వ్యాధి బాధతో ఉన్నారో తండ్రి వారందరికీ నాయన తెలియపరచండి అయా. బైబిల్ మిషన్ ప్రార్థనశాల అయా వెంకట్రావు చరిత్రకు ప్రారంభించబడ్డది, సిలువను స్థాపించబడ్డది. సిలువ దగ్గరకు రండి, రక్షణ పొందండి, స్వస్థత పొందండి, రాకడ సిద్ధపడండి అని ప్రచారం చేయండి అయ్యా. నీ దేవదూతలు ప్రచారం చేయండి తండ్రి అయా. ఆయా గ్రామాల మీద తిరుగుతూ ఉండగా గొప్ప కార్యం చేసి మీరు మహిపొందుకోమని, మీరు మహిపొందుకోమని శిలువనాథుడిగా మా మధ్యకు వచ్చిన మహిమ మేఘ మీదకు రాబోతున్నా యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును కాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరున కాక. మనది ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు మీరు క్షమించము. మా శోధనలో కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రవేశమే జయం. అపవాది క్రీడకులై ప్రభు యేసు రక్తం ఇచ్చాం. అపవాది క్రీడకులై ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రీడకు అనంతకాల నాశనమును అపజయమును కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి యొక్క ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసము మీకును, మీరు చేసుకున్న ప్రార్థనకును, మీ ప్రయాణముకును, జరగబోయే శనివార ప్రార్థనశాలకును సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. దీవించే శిశులను దేవలోకమేగిన, దీవించే శిశులను దేవలోకమేగిన రక్షకనా వందనాలు, శ్రీ రక్షకనా వందనాలు. మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి, మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి రక్షకనా
వందనాలు స్త్రీ రక్షక నా వందనాలు. అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవి, అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవే రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు. మరణాత ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చున్నారు, మరణాత ప్రభు వచ్చి ఉన్నారు, మరణాత ప్రభు వచ్చి ఉన్నారు. అందరికీ మరణాత. అందరము తైలం వేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఇంటికి రండి.